ఇక మొదలు పెడదామా? ఇవాళ మనం బగారా చేసుకోబోతున్నాము. ముందుగా ఇన్స్టాపాట్ ఆన్ చేసి దాన్ని 6 minutesకి పెట్టుకుందాం. నెక్స్ట్ ఆయిల్ తీసుకొని ఒక 2 tablespoons పోసుకుందాం. పోసుకున్న తర్వాత ఆ ఆయిల్ డబ్బాకి మూత పెట్టుకుందాం. నెక్స్ట్ నెయ్యి తీసుకొని ఒక tablespoon వేసుకుందాం. వేసుకున్న తర్వాత దాన్ని పక్కకి పెట్టుకుందాం. చూద్దాం. కరిగేదాకా వెయిట్ చేసి మసాలా ప్రోడక్ట్స్ లైక్ ఇలాచీ ఆకు అన్నీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కలబెట్టుకొని నెక్స్ట్ ఆనియన్స్ తీసుకుందాం. కానీ డైరెక్ట్ వేసుకుంటే బెటర్ అని కటింగ్ ప్లేట్ తీసుకొని డైరెక్ట్ యాడ్ చేసుకుందాం. చేసుకున్నాక మిర్చి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి కలబెట్టుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత కాసేపు కలబెట్టుకున్నాక బఠానీ యాడ్ చేసుకొని కలబెట్టుకున్నాక కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని కలబెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేశాక కలబెట్టుకున్న తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి కలబెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మేమేం చేసామంటే 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాం. 1 glass అయిపోయింది. ఇది 2nd glass యాడ్ చేసుకున్నాం. 3rd glass యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత కలబెట్టుకొని మనం ఏవైతే బాస్మతి రైస్ నానబెట్టుకున్నామో అవి తీసుకొని ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసుకుందాం. మంచిగా యాడ్ చేసుకుని వాటర్ రాకుండా యాడ్ చేసుకొని నైస్గా యాడ్ చేసుకొని కలబెట్టుకుందాం. కలబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసుకొని 6 minutes పెట్టుకుందాం. 6 minutes యాడ్ చేసుకొని ట్యాప్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటాం. క్లోజ్ చేసుకున్న తర్వాత అందులోకి వచ్చింది. జరిగిన మ్యాజిక్ ఏంటంటే ఫస్ట్ 10 నిమిషాల పాటు ఇన్స్టాపాట్ ఆన్ కాలేదు అండ్ ప్రెషర్ కూడా ఫిల్ కాలేదు. ప్రెషర్ ఫిల్ అయ్యేదాకా మేము వెయిట్ చేశాక అప్పుడు ప్రెషర్ ఫిల్ అయిపోయి ఆ వైట్ కలర్ ఏదైతే మీదకి వచ్చేసి 6 minutes ఆన్ అయింది. 6 minutes తర్వాత 6, 5, 4, 3, 2, 1, 0 అయిపోయిన తర్వాత ప్రెషర్ చూసి ప్రెషర్ కుక్కర్ ఆఫ్ చేసుకొని క్యాన్సిల్ చేసిన తర్వాత ఓపెన్ చేద్దామనే ముందు ఆఫ్ చేసి ప్రెషర్ రిలీజ్ చేశాను. చాలా ఫిల్ అయిపోయింది. చాలా టైం పట్టింది. తర్వాత ఓపెన్ చేసి చూస్తే యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలబెట్టుకొని చూసే రైస్ పొడిగా